జహీరాబాద్ అంటే గార్డెన్ దర్గారు, గార్డెన్ దర్గారు అంటే జహీరాబాద్. ఇది జహీరాబాద్ క్రైస్తవుల మనోభావం. 1943వ సంవత్సరంలో జహీరాబాద్ ప్రాంతానికి వచ్చి అనేకుల జీవితాలను మార్చిన మిషనరీ రెవరెండ్ జీబీ గార్డెన్ దర్గారి జీవిత విశేషాలను గురించి మనం ఇప్పుడు వీక్షిద్దాం. 1897వ సంవత్సరం మే 19వ తారీఖున అమెరికా దేశంలో ఒక మిషనరీ దంపతులకు గార్డెన్ దర్గారు జన్మించారు. దేవుని ఉన్నతమైన పిలుపు మేరకు మెథడిస్ట్ సంఘం తరపున హైదరాబాద్ ప్రాంతానికి వచ్చారు. మొదట హైదరాబాద్ లోని మెథడిస్ట్ స్కూల్ కు ప్రిన్సిపల్ గా నియమితులయ్యారు. ఆయన కార్యదక్షత, దేవుని ఎడల అమితమైన ప్రేమ, సువార్త పట్ల తనకున్న భారాన్ని బట్టి 1947వ సంవత్సరంలో జహీరాబాద్ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఆనాడు అదొక మారుమూల ప్రాంతం, సువార్తకు బీడుభూమి. దేవుని పిలుపు మేరకు రెవరెండ్ జార్జ్ బి గార్డెన్ గారు తన భార్య ఎల్సీ గార్డెన్ తో కలిసి జహీరాబాద్ కు ప్రయాణమయ్యారు. 1000 మంది కంటే ఎక్కువ ఉన్న పాఠశాలను విడిచిపెట్టి 35 మందితో నూతనంగా ప్రారంభించబడిన కనీస సదుపాయాలు లేని స్కూల్ కు వచ్చారు. అలా ప్రారంభమైన వీరి సేవను దేవుడు అద్భుతంగా దీవించారు. రాత్రిపూట ఒక ల్యాంతర్ను పట్టుకుని గ్రామాలకు వెళ్లి సువార్తను ప్రకటించేవారు. ఆ సమయంలోనే రాత్రి బడులను ప్రారంభించారు. నిరుపేదలు, నిరక్షరాస్యులు, నిరాధారులకు విద్యను అందిస్తూ వారి కొరకై ఒక వైద్యశాలను ప్రారంభించారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మల్టీపర్పస్ స్కూల్ ను ప్రారంభించి అందులో వృత్తి విద్యను కూడా నేర్పించటం ప్రారంభించారు. మొట్టమొదటి పౌల్ట్రీ ఫామ్ ను ప్రారంభించారు. ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకై రక్షణ సువార్తను ప్రకటిస్తూ ప్రతిరోజు ఓ గ్రామాన్ని దర్శిస్తూ లేడీ ఇవాంజలిస్ట్ బైబిల్ విమెన్ ప్రీచర్స్ ను ఏర్పాటు చేసి జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో అన్ని గ్రామాలకు సువార్తను ప్రకటించారు. సంవత్సరానికి ఒకసారి పెద్ద క్రైస్తవ జాతరను ఏర్పాటు చేసి నూతన విశ్వాసులను వాక్యంతో బలపరిచారు. 1967వ సంవత్సరంలో వారు తిరిగి అమెరికాకు వెళ్లే సమయానికి 1,00,000 మందిని దేవుని దగ్గరకు నడిపించి వారందరి జీవితాల్లో చెరగని ముద్ర వేశారు. వారి హయాంలో ఈ మెథడిస్ట్ రూరల్ హై స్కూల్లో చదివిన వారు దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. వారి జ్ఞాపకార్థం జహీరాబాద్ పట్టణంలో కోట్లాది రూపాయల వ్యయంతో పెద్ద చర్చిని నిర్మించి రెవరెండ్ జీబీ గార్డెన్ మెమోరియల్ సెంట్రల్ చర్చ్ అని నామకరణం చేశారు. ఇంతటి అమోఘమైన సామాజిక, ఆధ్యాత్మిక సేవలను అందించి జహీరాబాద్ ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన రెవరెండ్ జీబీ గార్డెన్ దర్గారి జీవితం, సేవ చారిత్రాత్మకం, చిరస్మరణీయం.